చందమామ కథ. అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ మహారాజు ఒకరోజు తన సభలో మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు అని అన్నాడు. అక్బర్ అంతటి వాడు ఆ మాట అన్నాడు కాబట్టి సభలో ఉన్న వాళ్ళందరూ అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే అన్నారు. కానీ బీర్బల్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని అన్నాడు. మనిషి చేసే వృత్తికి అతని స్వభావానికి సంబంధం లేదు అని ఊరుకుంటే సరిపోదు, దాన్ని నువ్వు నిరూపించాలి అని అక్బరు బీర్బల్కి పరీక్ష పెట్టాడు. సరే, రేపిద్దరం మారువేషం వేసుకొని నగర పర్యటన చేద్దాం. ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చూపిస్తాను అని బీర్బల్ అన్నాడు. అక్బర్ దానికి ఒప్పుకున్నాడు. మర్నాడు అక్బర్ బీర్బల్ ఇద్దరు మారు వేషాలు వేసుకుని నగరంలో పర్యటించారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారి దుకాణం కనిపించింది. అక్బర్ బీర్బల్ ఇద్దరు ఆ దుకాణం దగ్గరికి వెళ్లారు. బీర్బల్ చాలా దీనంగా ముఖం పెట్టి మిఠాయిల వ్యాపారితో, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులం, దారిలో దొంగలు మా దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది, కొంచెం సహాయం చేస్తారా? తినడానికి మీ దుకాణంలోంచి ఏమైనా ఇప్పించండి అన్నాడు. మిఠాయి వ్యాపారస్తుడు వాళ్ళని చీదరించుకుంటూ, మిమ్మల్ని చూసి కొనేవాళ్లు కూడా రారు, అవతలకు పండి అని కసిరాడు. బీర్బల్ ఊరుకోకుండా చాలా ఆకలి వేస్తుంది అని వ్యాపారిని బతిమాలాడు. మిఠాయి వ్యాపారి ఏమాత్రం చెలించలేదు. సహాయకుల చేత ఇద్దరిని అవతలకి గెండించాడు. అక్బర్ బీర్బల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఒక బండలు కొట్టే వ్యక్తి కనిపించాడు. అక్బర్ బీర్బల్ ఆ బండలు కొట్టే వ్యక్తి దగ్గరికి వెళ్లారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు. అయ్యా, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులం, దారిలో దొంగలు మా దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు, ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచెం సహాయం చేస్తారా అని అదే కథ చెప్పాడు. ఆ రాళ్లు కొట్టే వ్యక్తి వెంటనే, అయ్యో అలాగా, నాతో రండి అని అతని పూరింటికి తీసుకుని వెళ్లి ఉన్న కొంచెంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించమన్నాడు. అతని భార్య కూడా అలాగే అక్బర్ బీర్బల్ కి రుచికరమైన భోజనం వండి వడ్డించింది. భోజనం అయ్యాక కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్ బీర్బల్ కి విసనకర్రలు ఇచ్చాడు ఆ బండలు కొట్టే వ్యక్తి. ఇలా మర్యాదలు చేశాక సాయంత్రం అక్బరు బీర్బలు సెలవు తీసుకుంటుంటే దారిలో తినడానికి కొన్ని తినుబండారాలు ఒక మూటలో కట్టి ఇచ్చాడు బండలు కొట్టే వ్యక్తి. తిరిగి సభకు చేరాక బీర్బల్ అక్బర్తో, ప్రభు చూశారా, మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయటి స్వభావం లేదు, అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న వ్యక్తి హృదయం చాలా సున్నితంగా ఉంది. అందువల్ల మనిషి చేసే వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరిప్పుడు ఒప్పుకుంటారా అని అడిగాడు. అక్బరు చిరునవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న ఆ రాళ్లు కొట్టే వ్యక్తికి, అతని కుటుంబానికి అక్బర్ మంచి బహుమతులు పంపించాడు.